బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. హాస్య ప్రధాన చిత్రాల అగ్రకథానాయకుడుగా ఒక స్టార్డమ్ చూసి గ్రాడ్యువల్గా తన ఇమేజ్ని, తన యొక్క జర్నీని యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ వైపు మరల్చుకున్నటువంటి ఒక హీరో ఉన్నారు. ఆ హీరో ఎవరు అనేటువంటి ఈ ఇంట్రడక్షన్ తర్వాత ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇది నన్ను నరేష్, అల్లారి నరేష్. హలో అండి. హాయ్, వెల్కమ్ నరేష్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. నరేష్, మీరు ఎంత సిన్సియర్గా మీరు చెప్పారు, హౌ మచ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. అంటే ఇది చాలామంది హీరోల విషయంలో జరుగుతుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ అతని తావతం చేస్తాడు, ఎవరి గొడవ వాడిదే తప్ప ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి అంటూ ఒక మార్జిన్ మిగలాలనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నటువంటి. అదే సార్, అంటే మార్కెట్లో ఏమైపోతుంది సార్, ముందు సినిమా హిట్ అయ్యేటప్పటికేమో ఆ కలెక్షన్స్ ఇప్పుడు అంత వచ్చింది కదా, 40 కోట్లు కలెక్ట్ చేసినామని మనం 30 కోట్లు పెడుతున్నాము. రెండో సినిమా మళ్ళీ 5 కోట్లు కలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు మనకు అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మనకేమైపోతుందంటే సార్, ఉన్నప్పుడు ఇక్కడ అందరూ మీకు తెలిసిందే ఉందండి, నాకు ఈ సినిమా రేపు 40-50 కోట్లు చేస్తే నా రెమ్యునరేషన్ నేను పెంచక్కర్లేదు, ప్రొడ్యూసర్లు వచ్చి పెంచుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ అంటే. సో మనం కూడా కొంతవరకు ప్రొడ్యూసర్స్ అంటే, ఇప్పుడు చాలామంది హీరోలు కూడా అండి ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే ప్రొడ్యూసర్ బాగోపోతుంటే మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కొంత చేయటం, లేకపోతే బ్యాలెన్స్లు తీసుకోపోవటం, లేకపోతే ఇంకొక సినిమా చేయటము, అలాంటి జరుగుతున్నాయండి. మనం మీకు తెలియదు ఏముందండి, గురుగారు గారి నుంచి ఇప్పుడు ఆ టైంలో ఎక్కువ జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి కదండి. ఇక్కడ ఇప్పుడు డైనమిక్స్ మారిపోతున్నాయండి సినిమాకి. అంటే వాళ్ళ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఒక బడ్జెట్ అని చెప్తారు, అక్కడ అతను ఖర్చు పెట్టకపోతే హీరో డెఫినెట్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు 10 కోట్లు అని చెప్పి నేను 6 కోట్ల సినిమా తీసేస్తానంటే డెఫినెట్గా కోపం వస్తుంది కదా, ఎవరికైనా ఎలా ఫినిష్ చేస్తామని ఉంటుందండి. సో అదే నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఏ సినిమా సార్ మనం 10 కోట్లు అనుకుని బడ్జెట్ వేసుకుంటే ఒక 50 లక్షలు పెరుగుద్ది కానండి, ఎప్పుడు తగ్గదండి. సో అది చూసుకోవాలి కానండి. అదే 15-20 అంటే 10 అనుకున్నది ఒక 6 కోట్లు 7 కోట్లు డిఫరెన్స్ వస్తే అది మన మిస్టేక్ అండి. ప్రొడక్షన్ అంత గ్యాంబ్లింగ్ చేయకూడదు. మన మీద బిజినెస్ ఉంటే దాని మీద ప్లే చేసుకోవాలండి. ఆ స్పృహ హీరోకి ఉంటే కొంచెం ప్రొడక్షన్లో కానీ అన్ని కంట్రోల్ ఉంటే ప్రొడ్యూసర్. నాకంటే బేసిక్గా అండి, నేను ముందు క్యాషియర్ని, లైన్ ప్రొడ్యూసర్, దాని తర్వాత కదా హీరో అయ్యాను. సో మనకంటే ప్రొడక్షన్ ఉంది కాబట్టి, ప్లస్ నాన్నగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఏంటి, మనకు అన్నీ కొంచెం అవన్నీ నాకు బాగా అడ్వాంటేజ్ వల్ల నేను ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, ఈ సీన్ ఇక్కడ ప్లాన్ చేయండి, అవుట్డోర్లో కదా అక్కడ ఎందుకు ఇవన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాతర ఉందండి, మా డైరెక్టర్ గారు పట్టి అక్కడే చేద్దాం అంటే నేను అన్నాను, సార్ నైట్ టైం జాతర, అది తున్నా తెలియదు, ఇంకోటో తెలియదు, ఫైటర్స్ రావాలి, జనాలు రావాలి, మనకు జూనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడ లోకల్గా పెట్టుకుంటే వాళ్ళకి ఎవరికి తెలియదని పాపం, వాళ్ళందరూ కెమెరాని చూస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. సో అవన్నీ వద్దండి. ప్లస్ ప్రొడక్షన్కి ఇంతమంది బెడ్లు, రోపులు, జేసీబీలు ఎన్ని కష్టమైపోతుందండి, ఇక్కడ పెట్టుకుందామని షిఫ్ట్ చేసి హైదరాబాద్లో పెట్టుకున్నామండి. సో అది 6 days ప్లాన్ చేయాల్సింది 3 daysలో చేసామండి. సో మనకు అలా కుదురుతుంది, అంటే మనకి ఇక్కడ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదండి. రెగ్యులర్గా మామూలుగా ప్రొడ్యూసర్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? నేనే బడ్జెట్ విషయాలు కానీ ఇవన్నీ షేర్ చేసుకుంటారా? ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ అడుగుతూ ఉంటానండి, ఎంత అయింది, ఎంతకయింది అని కూడా అడుగుతాం కదండి. ఎక్కువైంది అనుకోండి సార్, ఎందుకు ఎక్కువైందండి, మనం అనుకున్న బడ్జెట్ ఇది కాదు. ఇప్పుడు పేపర్లో పెట్టుకుంటాం కదా సార్, మనం ఒకటి ఈ సీక్వెన్స్కి ఎంత అని పెట్టుకుంటాం కదా, ఈ సాంగ్కి ఎంత నువ్వు బడ్జెట్ వేసుకుంటాం కదా, అది ఎందుకు దాని మీద పెరిగిందంటే ఎందుకు పెరిగిందని అడుగుతాం కదా సార్. వెరీ గుడ్, దట్ ఈస్ వండర్ఫుల్ అవుట్లుక్. లేకపోతే ఆ కన్సర్న్ ప్రొడ్యూసర్ వైపు హీరో కనుక చూపించకపోయినట్లయితే ప్రొడక్షన్ చాలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేనండి, ఇప్పుడు సార్ ఇది గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ సార్ మనది. ఎందుకంటే 100 సంవత్సరానికి 250 సినిమాలు వస్తే దాంట్లో 20 సినిమాలు 30 సినిమాలు ఆడతాయండి. ఆ సినిమాలో మనం ఉండాలనుకుంటాం. సో లేదన్నా కూడా మనం సర్వే అవ్వాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ మరీ రోడ్డు మీదకి వచ్చేయకూడదు కదా. అతనికి ఏదైనా పోతే ఒక రిలయబుల్ ₹1 కోటి, ఒక 75 లక్షలు, ₹1 కోటి అంటే భరించగలుగుతాడు. నెక్స్ట్ కాంపెన్సేట్ చేయొచ్చు, మన ఎక్కడన్నా తగ్గించుకోవచ్చు అండి. లేకపోతే నెక్స్ట్ మన రెమ్యునరేషన్ తగ్గించుకుని అతనికి మన మార్కెట్ బాగున్నప్పుడు ఆయనకు సినిమా వస్తే అది కదండి. ఇప్పుడు కృష్ణ గారి వరకు అన్నీ అదే చేసేవారు కదండి. ఆయన పోయినా కూడా పిలిచి ఆ సినిమా నెక్స్ట్ సినిమా ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చేవారు కదండి. ఈ రోజుకి కూడా ఉదాహరణగా కృష్ణ గారిని చెప్పుకుంటున్నామంటే ఆ రోజు నా అలా మెయింటైన్ చేసినట్టు మంచిదనం అండి. అదే ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఇక నెక్స్ట్, వాట్ అబౌట్ యువర్ పర్సనల్ బ్యానర్, మీ సొంత బ్యానర్ మీద ఇప్పుడు సినిమా? వెంటనే సార్ కామెడీ కథలు వింటున్నాం కానీ ఎక్కట్లేదండి. ఎందుకంటే ఇదివరకు వచ్చిన మన ఫాదర్ దగ్గర చేసినప్పుడు అండి 9 మంది 10 మంది రైటర్స్ ఉండేవారండి. ఇప్పుడు రైటర్స్ కూడా ఏమైపోయారు, చాలామంది వాళ్ళు ఓన్గా డైరెక్షన్ ట్రయల్స్కి వెళ్ళిపోతున్నారంట ప్రతి ఒక్కళ్ళు.
అండ్ రాసి వాళ్ళు కూడా అంటే కామెడీ రాయట్లేదు సార్ ఎవరు. అందరూ సీరియస్ సినిమాలు, రక్తపాతాలు, కిడ్నాపులు, ఇలాంటి ఎక్కువ డార్క్ దాంట్లోనే ఎక్కువగా కామెడీ ఏదైనా ఉంటే ట్రై చేస్తున్నారు. బకరా బనైనాక కామెడీ కాదండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూడండి సార్, నేను చేయట్లేదు సార్, ఓకే జాతి రత్నాలు అంటారు, దాని తర్వాత వచ్చిన సామాజిక వర్గం, మొన్న వచ్చిన మత్తు వదలరు, 3 సంవత్సరాలు 3 సినిమాలు చెప్పానండి. మరి ఎన్ని కామెడీలు ఉన్నాయండి? ఎంతమంది ఉన్నారు కామెడీ యాక్టర్స్? ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది చేయగలిగే పొటెన్షియల్? మనకు తెలుగు ఇండస్ట్రీకి ఉన్న వరం, అదృష్టం ఏంటంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారండి. మన ఎంతమంది నాన్నగారి సినిమాల్లో ఒక 30 మంది, కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కానీ, మనం నాగేశ్వర రెడ్డి గారి సినిమాలో కానీ 20 మంది 30 మంది క్యారెక్టరైజేషన్స్ ఉండేయండి. ఇప్పుడు ఇది కామెడియన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 6-5 పెట్టుకుని మనం దాంట్లోనే కామెడీ చేస్తున్నాం. అంత క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డీల్ చేయలేకపోతున్నారు సార్ చాలా మంది. క్యారెక్టర్ అది నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారు, కానీ డైరెక్టర్స్, రైటర్స్ లేకపోవటమే కారణం అంటారా? అంటే వింటున్నాం సార్, ఇప్పుడు కూడా వింటుంటే అప్పటికి కొంచెం మారింది సార్ కామెడీ. ఇప్పుడు కితకితలు అన్న సినిమా ఇవాళ నేను చేస్తే నేను తిడతారండి, ఎందుకు బాడీ షేమింగ్ అంటారు. ఎందుకంటే ఇవాళ కొంచెం బాగా సెన్సిటివ్ అయిపోయారండి. ప్రతి టాపిక్ ఎవరికి ఏదైనా జరుగుతున్న మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో మీకు తెలియదు. సో బట్ అవి కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావటం అంటే రాసి వాళ్ళు ఉన్నారు కదండి, కొంతమంది ఉన్నారండి. సో దాంట్లో కూడా మనకి ఏంటంటే తెలియకుండా ఏంటంటే కామెడీ చిన్న చూపు ఉందండి అందరికీ. అంటే చిన్న సినిమా కదా, కామెడీ సినిమా కదా. సో ప్రతి ఒక్కటి ఏంటంటే నేను బన్నీతో సినిమా చేయాలి, ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటారు కానండి, మనం ఎవరు వచ్చి కామెడీ సినిమా చేయాలి, మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి అనుకోరండి. నా ఫస్ట్ సినిమాని పెద్ద హీరోతో ఉండాలనుకుంటాను. నేనేమన్నా అంటే స్లోగా రైటర్స్కి ఇది చాలా మంచి టైం అండి. నేను ఏమన్నాను, రైటర్స్ కూడా మనం కూడా ఏంటంటే సరిగ్గా గుర్తింపు కూడా ఇవ్వట్లేదు సార్. అంటే మన హీరోకి ఇచ్చిన పేమెంట్లో లేకపోతే అంతంత పేమెంట్లు ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ నార్మల్గా మంచి పేమెంట్ ఇవ్వాలి కదండి. వాళ్ళకి మనం ఎప్పుడు కొంచెం అది అండర్ పెయిడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అండి. వెరీ గుడ్. ఫస్ట్ టైం నేను విన్నాను ఒక హీరో నోటి మీదుగా. అలాగే ఫస్ట్ సినిమా అంటే సరస్వతి, సినిమా అంటే కాదు లక్ష్మి అండ్ సరస్వతి. సినిమా అంటే సరస్వతి చేతిలో లక్ష్మిని పెట్టిన తర్వాతనే మాట్లాడాలి. ఫస్ట్ రైటర్తో స్టార్ట్ చేయాలి పేమెంట్ ఇవ్వటం అనేది. కానీ మన దగ్గర లీస్ట్ పేమెంట్స్ రైటర్స్కి, ఎవరైతే మూలమో కథకి సినిమాకి మూలమో వాళ్ళ దగ్గర మాత్రం లో పేమెంట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ రీజన్. దగ్గర కోట్లు తగలబెడుతున్నారు, కోట్లు తగలబెడుతున్నారు. రైటర్స్ కి మాత్రం ఇద్దాం అనేటువంటిది లేదు. మంచి రైటర్స్ ని ప్రోత్సహించుకుందాం, తెచ్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవటమే ఈ బ్యాడ్. ఇప్పుడు సిట్టింగ్ అని గోవాకి వెళ్తున్నాం, ఇంకో చోటకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం కదండి. రైటర్స్ కూడా ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీరు 60 కోట్ల సినిమా చేస్తుంటే 6 కోట్లు మీరు కనీసం 60 లక్షలు రైటర్ మీద ఖర్చు పెట్టండి. నా క్వశ్చన్ అదండి. సో అది నేను ఒకటి అనుకుంటానండి. అంటే ప్లస్ నాకేమైపోయిందంటే ఇప్పుడు నాన్నగారు ఈవీ సినిమా అనేటప్పటికి ఆ బ్యానర్ పెడితేనంటే నాకు ఆ సైన్ అంటే నాన్నగారు కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవడగోలాడిది, బెండప్పర్, ఆర్ఎంపీఎస్ ఇలాంటి సినిమా. సో నేను అలాంటిది ఏదైనా వస్తుందని చూస్తున్నానండి. ఎందుకంటే ప్లస్ అలాంటి కథలు విన్నా కూడా డైరెక్టర్స్ కూడా ఎవరు డీల్ చేస్తారు. ఇప్పుడు 20 మంది 30 మంది ఉంటే భయపడిపోతున్నారండి. ఇప్పుడు నేను చూస్తున్న యంగ్స్టర్స్ డైరెక్టర్ని చూస్తున్నాను కదండి, ఒక 4 ఆర్టిస్టులు 5 ఆర్టిస్టులు ఉంటే కంగారు పడిపోతున్నారు. సో అలాంటి హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఆ కామెడీ అంతమంది ఆర్టిస్టులని ఆ పొటెన్షియల్ని హ్యాండిల్. ఇప్పుడు ఎవడగోళ్ళాడు సినిమా ఇవాళ తీయమంటే చాలా కష్టపడతారండి. అందరూ 40 మంది కమెడియన్స్ ఒక అందరూ ఉంటారు. మళ్ళీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే ఆల్ ఫీల్. మీకు తెలియదు ఆర్టిస్టులు కూడా ఏంటి మళ్ళీ ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సో అలాంటి కథ కోసం చూస్తున్నాను. ఎందుకంటే నాన్నగారి సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ సినిమా. అంటే ఈవీవీ బ్యానర్ మీద కాకుండా ఈవీవీ బ్యానర్ మీద ఎంటర్టైన్మెంట్ తీసుకొని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అవడానికి ప్రయత్నిస్తున్నారో దానికోసం ఒక బ్యానర్ తీసుకొని యూ కెన్ మేక్ ఏ ఫిలిమ్స్ ఆఫ్ యువర్ ఓన్ కదా. నాన్నగారిది అంటే నిజంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్టేషన్. మామూలుగా మీరు ఇలాంటివి తీసుకోవాలి. అంటే మనకి ఒకటి ప్రభు గారు, అంటే నేను ప్రొడక్షన్ చేశాను. మీకు మా నాన్నగారు కూడా నన్ను ఎందుకు ప్రొడక్షన్ చేశారంటే ఆయన ఏంటంటే మళ్ళీ నేను ప్రొడక్షన్ చూసుకుంటే నాకు ఇటు డివర్ట్ అయిపోతాను, డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ప్రొడక్షన్ చేసి నేను యాక్ట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుందంటే రే ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది ఈ ఉంటాయి, అది ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది. సో నాకేంటంటేనంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మనకు చేసుకున్నప్పుడు అంటే మన ఇల్లం 4 ప్రొడ్యూసర్స్ ఉంటే మనకంటూ ఒకప్పుడు బ్యానర్ కంటే దేవి ప్రసాద్ గారు అంటే ఒక భార్గవ గోపాల్ రెడ్డి గారు కంటే ఒక హీరోలు అలా ఉండేవారండి ఫిక్స్డ్గా. అలాగే మనకంటూ ఒక హీరోకి 4 బ్యానర్స్ ఉండాలండి. సో దాంతోపాటు మనం కూడా చేసుకుంటానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఓన్లీ మళ్ళీ అది ప్రొడక్షన్లో దిగామనుకోండి సార్, ఇక్కడైతే పొద్దున్న వెళ్ళామా, టిఫిన్ తిన్నామా, మేకప్ వేసుకున్నాం, యాక్ట్ చేసాం, సాయంత్రం ప్యాకప్ అయిందంటే మేకప్ తీసి వచ్చేయచ్చు. అది అక్కడ మేకప్ వేసుకుని ముందు కూర్చోవాలి, ప్యాకప్ అయిన తర్వాత కూడా కూర్చోవాలి లెక్కలతోటి. అది ఎందుకంటే ఇప్పుడు అంత ప్రశాంతంగా ప్రొడక్షన్ అనేది 1-2 years వరకు చేయట్లేదు. అంటే ఎందుకంటే మార్కెట్ కూడా కొంచెం అన్సర్టన్గా ఉంది కదండి. అలాగే ఒక అగ్రశ్రేణి దర్శకుడు కుమారుడు దర్శకత్వం అయిపోయి ఆలోచన ఉందండి. ఇప్పుడు అది ఉంది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి భయం కూడా ఉంది.
మన డైరెక్షన్ చేసాం అనుకోండి సార్, ప్రతి వాడు ఇంకా నాకు కథలు చెప్పడం భయపడిపోతారు అందరూ వచ్చి. ఎందుకంటే వీడేమో డైరెక్షన్ చేస్తాడేమో రేపు, అది ఉంటుంది కదా సార్. మాకు తెలియకుండా ఒకసారి ఆ డైరెక్షన్ లూప్లోకి వచ్చేస్తే. బట్ ఇప్పుడు కాదండి, ప్రస్తుతానికి నేను ఎందుకంటానంటే ఓన్లీ నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానండి. చాలా తప్పులు చేశాను, కొన్ని తప్పులు చేశాను, అందుకుని ఆ తప్పులు చేయకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ అంటే క్వాలిటీ మీద, అంటే కొన్ని క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద చేసుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని నా మార్కెట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ప్రొడక్షన్లో కొన్నిట్లో దిగుదామనండి. ముందు నా మార్కెట్ ఇంప్రూవ్ చేసుకుందామని ఆ ఇదిలో ఉన్నానండి, ఆలోచనలో. అన్నయ్య ఎలా ఉన్నారు? ఆర్యన్ రాజు బాగున్నాడండి, తను బాగున్నాడు. తను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తను ఏమైనా ప్రొడక్షన్లో కానీ ఉన్నారు? తను ప్రొడక్షన్ ఏం చేయట్లేదండి. తను కొన్ని వెబ్ సిరీస్లో వాటిలో చేశాడండి. బట్ నేనేమో చెప్పానంటే తనకి మొన్న కొంచెం బాగా టోన్ అప్ అయ్యి అన్నీ అయిపోయి యంగ్ విలన్స్ ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వచ్చారు, చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. సో విలన్స్ లేరు మనకి. మనం ఎక్కడి నుంచో బాంబే నుంచి ఇంకో చోట నుంచి తెచ్చుకున్నాం. సో మనకంటూ తెలుగు అంటే నువ్వు కొంచెం బాగా చేసుకుంటే, ఎందుకంటే రాజేష్ కూడా సటిల్గా ఫైట్ టైమింగ్ బాగుంటుందండి రాజేష్. కాదు, ఇది నరేష్ అందగాడా రాజేష్ అందగాడా? రాజేష్ అండి, రాజేష్ అందగాడు. నిజంగా ఒక బుల్లి సోహన్ బాబు వచ్చాడు అనుకున్నాం ఆ రోజున. మరి అలా చిల్లరగా వచ్చి నరేష్ ఏమో క్లిక్ అయిపోయాడు, రాజేష్ ఏమో అంతగా సక్సెస్ కాలేదు. ఆ రోజున ఈ సత్యనారాయణ గారితో కూడా ఇదే అన్నాను, ఏంటి సార్ ఈ కాంట్రాస్ట్ ఏంటి సార్ అని అడిగితే అది యాక్సెప్టెన్స్ అండి. యాక్సెప్టెన్స్ అండి కదా. ఇప్పుడు మనం చేసిన సినిమాలు, తను చూస్ చేసుకున్న సినిమాలు అంటే పెద్ద బ్యానర్ చేసిన బాలచంద్ర గారి బ్యానర్లో చేశాడు, శ్రీనివైట్ల గారితో చేశాడు. పెద్ద లాంచ్ అయ్యానండి, నాన్నగారితో పెద్ద హాయితో లాంచ్ అయింది. సినిమాలు ఆడకపోవటమేనండి అక్కడ. అండ్ అంతేనండి. ఇప్పుడు అలాగైతే సార్ అనుకోకుండా ఒక జోనర్లో పడిపోవడం, అదే చెప్తున్నాను సార్. నేను ఇదివరకు ఎప్పుడో నన్ను ఎవరో ఈ క్వశ్చన్ అడిగితే అదే చెప్పానండి. అలాగైతే అరవింద్ స్వామి సూపర్ స్టార్ అవ్వాలని రజనీకాంత్ గారు కాదండి, అందానికి ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. అదే చెప్తున్నాను కదండి, యాక్సెప్టబుల్ ఆడియన్స్కి అందరికి. అంటే అరవింద్ స్వామి గారు బాగా, అంటే ఆయన తప్పు అంటలేదు, బట్ మనకు రజనీకాంత్ గారిని బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అందానికి ఇప్పుడు నిర్వచనం లేదు సార్. నానా పటేకర్ గారు, మనకి చాలామంది రకరకాలు. ఇప్పుడు అంటే అందం మీద పోయింది సార్ ఇవాళ ఆడియన్స్. అంటే ఆ యాక్టర్ అయితే చాలు, ముందు అలవాటు పడిపోయాను కొంచెం 2-3 సినిమాల తర్వాత పడిపోతుంది అందం. చాలా మంది మన తెలుగు హీరోల్లోనే ఫస్ట్ సినిమాలు చేసినప్పుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని కామెంట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ ఇంకొక రకంగా ఉన్నాయండి. వాళ్ళు స్టార్స్ అయిపోయి సూపర్ స్టార్స్ అయ్యారు. సో ప్రతి సినిమాకి సార్ ఎవరికైనా ఎంత అందంగా ఉన్నా ఎంత అందంగా లేకపోయినా అవన్నీ ఫస్ట్ సినిమాలకి సెకండ్ సినిమాకి, ఎందుకంటే మన బిగినింగ్ సినిమాలో అంతంత బాగా యాక్ట్ చేయండి, కొంచెం భయం కొంచెం ఇది ఉంటుంది, సో ఇనిబిషన్స్. సో మనకంటూ మన పర్ఫార్మెన్స్ మీద మన కంట్రోల్ చేసి ఐ కెన్ డూ ఇట్ అన్న తర్వాత నుంచి మనకు పర్ఫార్మెన్స్ మారుతుందండి. అది ఎప్పుడు వస్తుందండి? మన సినిమాలు చూసి జనాలు బాగా ఆదరించి మనం రిసీవ్ చేసుకుని హిట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఓకే ఐఎమ్ యాక్టర్ మనకు స్లోగా కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి అవ్వదు సార్, కనీసం 5-10 ఫిలిమ్స్ మినిమం పడుతుందండి. ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి లెగసీ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు వస్తుంటే ఒక, ఎందుకంటే ఆయన యాక్షన్ ఓరియంటెడ్ డైరెక్షన్, కామెడీ రెండు చేయటం ఒక డైరెక్టర్కి ఇది లేదు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్, జంజాల గారు అనుకో, జంజాల గారికి హాస్యప్రధాన దర్శకుడు, రేలంగి నరసింహారావు గారు అంటే హాస్యప్రధాన దర్శకుడు. కానీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు చేసిన డైరెక్టర్స్లో ఈవి సత్యనారాయణ గారు ప్రముఖంగా నిలుస్తారు. ఆయన లెగసీ కంటిన్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకంటూ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏదైనా బ్యానర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఇంకేదైనా? అంటే చారిటీ అనుకుంటున్నాను సార్, అది చేయాలంటే. ఇప్పుడు నేను అంటున్నానండి, ఏం చేసినా మనం అనుకున్న తర్వాత ఏదన్నా మంచి పని ఆయన పేరు మీద ఏదన్నా అంటే ఎవరికైనా ఉపయోగపడేదండి. అంటే మెడికల్ గానో నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదండి ఏమంది. అంటే నేను బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ నేను కూర్చుకుని దాని తర్వాత ఎంతవరకు చేయగలుగుతాం సాయం, అంటే అది పెద్ద వాల్యూమ్ చేయగలుగుతామా చిన్న వాల్యూమ్ చేయగలుగుతాం, అంటే ఇప్పుడు అంతే ఉంటుంది. చేత పీతబాధ అన్నట్టు నాకెంత కుదురుతుందో, నా రిసోర్సెస్ ఎంత కుదురుతుందో అది పుల్ చేసి చేద్దాం అన్నట్టు ఉందండి. అది కూడా ఉందండి. ఇట్స్ బీన్ లైక్ లాంగ్ టైం. సత్యనారాయణ గారు జన్మ అదేంటి వాటి నేటివ్ ప్లేస్ దగ్గర మొదలుకొని లాస్ట్ మూమెంట్ వరకు ఆయన కెరీర్ గురించి అద్భుతంగా రాశాను. అది శూన్య నుండి శిఖరాగ్రాలకు 24 సినీ ప్రముఖుల తొలిరుడు అనే పుస్తకంలో ఆయన చరిత్ర నేను రాశాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఇందులో ఉంది నాన్నగారి చరిత్ర. మీకు కూడా తెలియని మీ నాన్నగారి చరిత్ర. ప్లీజ్ ఎంజాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.